వెల్కమ్ టు ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. మనకి ప్రజెంట్ విజయవాడలో ఒక కొత్త వెంచర్ వస్తుందండి. చాలామంది ఏంటంటే విజయవాడలో ఆల్రెడీ వెంచర్ డెవలప్మెంట్ అయిన తర్వాత, లేదంటే వెంచర్ ఆల్రెడీ సేల్స్ ఓపెన్ చేసిన తర్వాత కాకుండా మాకు ఏదన్నా కొత్త వెంచరు మంచి కంపెనీ ద్వారా ఇంకొక నెల రోజుల్లో స్టార్ట్ అవుద్ది, రేట్లు వెంచర్ ఓపెన్ చేసిన దానికన్నా ఫ్రీ లాంచ్లో కొద్దిగా తక్కువగా ఉండేలాగే ఏదన్నా ఉంటే వెంచర్ ఉంటే చెప్పమని చాలామంది అడుగుతున్నారు. అయితే అలాంటి వెంచర్తో మీ ముందుకి రావటం జరిగింది. కంపెనీ అయితే ఎక్సలెంట్ కంపెనీ అండి. విజయవాడ సరౌండింగ్లో చాలా వెంచర్లు సిఆర్డి అప్రూవల్తో మంచి డెవలప్మెంట్ చేయటం జరిగింది. మరలా ఇప్పుడు చూడండి, ల్యాండ్ లెవెలింగ్ చేయటం జరిగింది. మొత్తం కూడా 36 ఎకరాలు. అది కూడా చూడండి హైలైట్, బ్యాక్ సైడ్ మనకు కనపడే బ్రిడ్జ్ ఏదైతే ఉందో అదంతా పడమర బైపాస్. అది విజయవాడ పడమర బైపాస్ అంటే అదే. మనకి గన్నవరం నుండి ముస్తాబాదు సూరంపల్లి మధ్యలో నుండి నున్నా మీదుగా గొల్లపూడి మీదుగా కృష్ణానది మీద బ్రిడ్జ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. అవతల మంగళగిరి అంటే రాజధాని మీదుగా మంగళగిరి దగ్గర ఈ రోడ్డు అయితే ఎండ్ అవుద్ది. ఆ రోడ్డుకి ఆనుకునే ఉంది చూడండి, ఎగ్జాక్ట్గా 36 ఎకరాలు. ఇంకా మనకు అప్రూవల్ రాలే. ఇప్పుడు ఫ్రీ లాంచ్. రేట్ ఎందుకు చెప్పట్లేదంటే రేటు నిర్ణయించడం జరిగింది, కానీ మీరు డైరెక్ట్గా కంపెనీకి కాల్ చేసి మీరు రిజర్వ్ చేసుకోవచ్చు మీ ప్లాట్ ఇప్పుడైతే. కాబట్టి ఫోన్ చేయండి మీరు వాళ్ళకి. అయితే ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్. విజయవాడలో మనకు ఇప్పుడు చాలా 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 డిమాండ్ ఉన్న ప్లేస్ ఏంటంటే నున్నా. 100% నున్నా. ఎందుకంటే ఇప్పుడు నున్నా బాగా డెవలప్మెంట్ అవుతుంది. దానికి కారణం బైపాస్ వెళ్ళటం ఒకటైతే, విజయవాడ సింగనగర్ దగ్గర వరకు బాగా డెవలప్మెంట్ అయింది. నెక్స్ట్ ఎక్స్పాండ్ అవ్వాలంటే నున్నాయే నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే నున్నాయే. అలాంటి నున్నాలో 36 ఎకరాలు అంటే చూడండి ఎంత అద్భుతమైన వెంచరు. ఎక్సలెంట్ కంపెనీ. చూడండి ఇంకొకటి, ఈవినింగ్ రావటం వల్ల సన్ లైటింగ్ లో మీకు కొద్దిగా తక్కువ కనపడవచ్చు. ఇవే హౌసెస్, నున్నా హౌసెస్. ఇవే హౌసెస్ కానుకుని వెంచరు, సిఆర్డి అప్రూవల్. పైగా దీంట్లో ఏంటంటే ఒక ఇస్కాన్ వాళ్ళు ఒక కృష్ణ మందిరం కూడా నిర్మించబోతున్నారు దీంట్లో. అలాగే ఎమ్యూనిటీస్ చూస్తే ఎక్సలెంట్ అనమాట. దీంట్లో క్లబ్ హౌస్ ఉంది. ఇంకా స్కూల్కి కూడా మనకి ప్లేస్ ఇవ్వబోతున్నారు. ఏదో ఒక స్కూల్ అయితే దీంట్లో కన్స్ట్రక్షన్ చేస్తారు ఫ్యూచర్లో. అలాగే అప్రూవల్స్ చూస్తే సిఆర్డిఏ ఉంటుంది, అలాగే రెరా ఉంటుంది. డెవలప్మెంట్స్ అయితే ఇంకా అల్టిమేట్ అనమాట. విజయవాడలో డెవలప్ చేసే టాప్ 5 కంపెనీల్లో ఈ కంపెనీ కూడా ఒకటిది. మీకు ఆ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, పార్క్స్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, వాటర్ ట్యాంకు, ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్, ఎవెన్యూ ప్లాంటేషన్, ఈ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సూపర్గా డెవలప్మెంట్ చేస్తారనమాట. అలాంటి కంపెనీ. డియర్ బయర్స్, రీసెంట్గా మనకి నున్నాలో బైపాస్ని అనుకునే ఒక కంపెనీ స్క్వేర్ యార్డ్ ఎంత అంటే 32,000 స్క్వేర్ యార్డు. కానీ ఆ వెంచర్ కన్నా చాలా తక్కువ రేటు, కానీ అందులో ఉండే ఫెసిలిటీస్ అన్నీ దీంట్లో ఉన్నాయి. ఆ వెంచర్ లాగానే బైపాస్ కానుకుని ఉంది, ఆ వెంచర్ లాగానే హౌసెస్ కానుకుని ఉంది. ఈ వెంచర్లో కూడా అల్టిమేట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. కానీ రేటు మేనేజ్మెంట్ వారు చెప్పారు రేటు, అయితే రివీల్ చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరే డైరెక్ట్గా మేనేజ్మెంట్ వారికి ఫోన్ చేసి అడగాలి. రేటు ఆ వెంచర్ కన్నా చాలా చాలా అంటే తక్కువ. ఎక్సలెంట్ ఆఫర్ అనుకోవచ్చు ఇది. కాబట్టి ఓపెనింగ్ లోపే మీరు కాల్ చేసి మీరు మంచి ప్లాట్ అయితే రిజర్వ్ చేసుకోండి. ఈ వెంచర్కి ఇంకొక మెయిన్ హైలైట్ ఏంటంటే, మనకి పక్కనే బైపాస్ ఉంది, పడమర బైపాస్. ఆ పడమర బైపాస్ నుండి అటు వెళ్ళామంటే మనం ఎయిర్పోర్ట్కి ఎంత 10 మినిట్స్లో, ఓన్లీ 10 మినిట్స్లో ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాం మనం. అలాగే ఆ బైపాస్లో మనం ఇటు వెళ్ళామంటే అమరావతి రాజధాని ఏదైతే ఉందో మెయిన్ కోర్ క్యాపిటల్, జస్ట్ 20 మినిట్స్, ఓన్లీ 20 మినిట్స్. ఎయిర్పోర్ట్ 10 మినిట్స్, క్యాపిటల్ 20 మినిట్స్. చూడండి ఎక్సలెంట్ ప్లేస్లో ఉంది ఈ వెంచరు. అలాగే ఇది నున్నా కాబట్టి నున్నా దాటగానే సింగనగర్ దాటగానే మనకి గవర్నమెంట్ ప్రెస్ నుండి మనం డైరెక్ట్గా రైట్కి వెళ్ళామంటే మనకి రైల్వే స్టేషన్ వస్తుంది. రైల్వే స్టేషన్ దగ్గరే బస్ స్టాండ్. అలాగే మనకి ఇక్కడ నున్నా దగ్గర కంట్రీకి సెంటర్ ఉంది. ఆ సెంటర్ నుండి మళ్ళీ మనం గన్నవరం వెళ్ళొచ్చు, లేదంటే గుణదల, రామర్పాడు రింగ్ కూడా చాలా ఈజీగా వెళ్ళొచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ ప్లేస్కి కనెక్టివిటీ అద్భుతం అనమాట. ఇటు ఎయిర్పోర్టు, ఇటేమో రాజధాని,
అలాగే రామర్పాడు గుణదల లాంటి ప్లేసెస్ దగ్గర, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ లాంటి దగ్గర అన్నిటికీ కూడా మంచి కనెక్టివిటీ ఉంది. అలాగే డీమార్ట్ ఉంది. ఇక్కడ మంచి షాపింగ్ చేసుకోవాలంటే దగ్గరలోనే డీమార్ట్ ఉంది. వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.